నాయి బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేపాడ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా త్యాగరాయ గానసభలో భారతీయ నారీ శక్తి అవార్డు తీసుకున్న తీడా ఈశ్వర భవానీను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్నో సేవలందించడంతో పాటు క్రీడా రంగంలో అవార్డులను సాధించడం జరిగిందన్నారు. ఆమెకు ఈ అవార్డు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం అవార్డు గ్రహీత తీడా ఈశ్వర భవాని మాట్లాడుతూ ఈ అవార్డుతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ తానవరపు సాయిబాబు, జాయింట్ సెక్రటరీ ఆగానడి మోహన్ కృష్ణ, ట్రెజరర్ కొండేటి శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఓకే అందరికీ నా నమస్కారం. నా పేరు టి ఈశ్వర భవాని. నేను ఆర్ఎంసీలో మహిళా ఉద్యోగ చేస్తున్నాను. నేను మా నాయ బ్రాహ్మణులందరూ మా తోటి సభ్యులందరూ నాకు ఈరోజు ఇది చాలా ఆనందంగా నాకు ఇచ్చారు. నేను యువ హార్ట్ వారిది నేను తీసుకోవడం చాలా నాకు గర్వంగా ఉంది. నాకు ఈ అవార్డు ఇప్పించిన మా జేఎస్సీ కేతా శ్రీనివాసరావు గారికి నేను చాలా ధన్యవాదాలు. ఆ సార్కి, అలాగే మాతో ఉన్న మా జేఏసీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా నాయ బ్రాహ్మణులు నన్ను ఈరోజు ఇంత స్థాయికి నాకు ఇంత అలాగా అవార్డు చేసినందుకు గోపాలకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మా సాయి మావయ్య గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను చాలా కృతజ్ఞత చేసుకున్నాను. కానీ ఈరోజు నేను ఇన్ని అవార్డులు తీసుకున్నా, నా తల్లిదండ్రులు లేరు. అది ఆ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని నేను అడుగుతున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మా సామాజిక వర్గానికి చెందిన మా ఆడపడుచు తీడా ఈశ్వర భవాని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రవి ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారు త్యాగరాయ గానసభ చిక్కడపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కార అవార్డు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా కొంతమంది తెలంగాణకు చెందిన నాయకులందరి సమక్షంలో యువ ఆర్ట్ థియేటర్స్ వారు ఒక అవార్డును బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ హోమ్ టౌన్ అయిన కాకినాడ సిటీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వర భవానిని ఆశీర్వదిస్తూ ఇంకా మరిన్ని రివార్డులు పొందాలని, అదేవిధంగా తను చేసే ఉద్యోగంలో కూడా మంచిగా చేసుకుంటూ మంచి ప్రమోషన్లు చేసుకుంటూ మన సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. నేను కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మన కాకినాడ నగరం తరపున మా సోదరి అయినటువంటి తీడా ఈశ్వర భవాని గారు మరి రాష్ట్ర స్థాయిలో కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా మరి పురస్కారం అందుకొని వచ్చి ఉన్నారు. వారికి మా వంతు సాయంగా కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం కుల సంఘం తరపున మేము వాడికి ఈరోజు మా కాకినాడ నగర నాయ బ్రాహ్మణ బిల్డింగ్ నందు సత్కారం చేయడం జరిగింది. ఇలాగే మరి ఎన్నో అవార్డులు అందుకోవాలని, తన ఉద్యోగరీత్యా ఉన్న స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీకి, మా సెక్రటరీ, మా క్యాషియర్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. అలాగే ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా కాకినాడ వాస్తవ్యులైనటువంటి తీడా ఈశ్వరి భవాని గారికి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ నారి అవార్డు మరి విశాఖపట్నం వారిచే హైదరాబాద్లో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గవర్నర్ గారి చేతుల మీదుగా మరి అవార్డు అందుకోవడం జరిగింది. మరి మా కాకినాడ తరఫున వెళ్ళి ఆవిడ అవార్డు తీసుకోవడం
మా కాకినాడకు మా కాకినాడ నగర నాయ బ్రాహ్మణులందరికీ కూడా కులరీత్యా మరి సంఘరీత్యా మరి ఎంతో గర్వకారణంగా ఉండడం వల్ల మేమందరం కూడా ఈరోజు పిలిచి మా సంఘ భవనం ముందు వారిని చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఆ తోటి కమిటీ సభ్యులు, సెక్రటరీ, క్యాషియర్, మొత్తం కమిటీ సభ్యులు అందరూ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేయడం జరిగింది. నాకు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఈ రోజున మన తెలుగింటి ఆడపడుచు మన నాయ బ్రాహ్మణుల ఆడబిడ్డ అయినటువంటి మన తేడ దుర్గా భవానీ గారి అవార్డు హైదరాబాదులో మన దత్తాత్రేయ గారు చేతుల మీదుగా అందుకున్నందుకు మన కాకినాడ తరపున మనందరికీ చాలా గర్వకారణంగా అనిపించి ఈ రోజున మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా కమిటీ పెద్దల్ని అందరినీ సహకరించి ఈ రోజున మా కమిటీ సభ్యులు అందరం కలిసి కొంతమంది రూరల్ కమిటీ నెంబర్ కూడా ఆహ్వానం పలికి వారు కూడా రావడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలను కూడా పిలిచి ఈ కార్యక్రమం మా ఆడపడుచు మన నాయ బ్రాహ్మణుల ఆడపడుచుగా భావించి ఈ అవార్డు వచ్చినందుకు మన కాకినాడ నగరం తరపున చిన్న సత్కారం చేసి వారిని మేము ఘనంగా సత్కరించుకున్నాం. మాకు చాలా గర్వంగా ఉంది. మా కమిటీ సభ్యులు అందరికీ కూడా మేము వచ్చినందుకు మేము చాలా గర్వపడి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.